దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 16వ అధ్యాయం నేటి దినాన ధ్యానం చేద్దాం. అనేక విషయాలు ప్రతిరోజు నేర్చుకుంటూ ఉన్నాం. అనేక మంది హృదయాలు ఒక నూతనమైన కార్యాల వైపు త్రిప్పబడుతూ ఉన్నాయి. లోపాలు ఎవరైతే కలిగి ఉన్నారో వారు సరిచేసుకుంటూ ఉన్నారు. మరింత ఆసక్తితో వాక్య ధ్యానం కొరకు ఇష్టపడుతున్న వారు ఎందరో ఉన్నారు. వారందరిని బట్టి ప్రభుని ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ 16వ అధ్యాయంలో కూడా చాలా విషయాలు సొలొమోను రాశారు. అందులో కొన్ని విషయాలను మనం ఈరోజు సమయానుకూలంగా ధ్యానం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా చెప్తున్నారు, మనిషి యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు వారి హృదయంలో ప్రారంభించబడతాయి అని. హృదయంలో కలిగేటువంటి ఆలోచనలు ఆ వ్యక్తి యొక్క స్వాధీనంలోనే ఉంటాయి. అయితే ఆ వ్యక్తి మాట్లాడేటువంటి మాటలు ఉన్నాయి చూడండి, ఆ మాటలు మాత్రం సరిగ్గా మాట్లాడాలంటే దేవుని వల్లనే కలుగుతుంది అని అన్నాడు. హృదయంలో ఎన్నో ఆలోచనలు, ఉద్దేశాలు ఉంటూ ఉన్నాయి. అవన్నీ నీ స్వాధీనంలోనే పెట్టుకుంటున్నావు. అయితే ఆ ఉద్దేశాలు దేవునికి ఇష్టమైనవేనా కావా అనేది మనం కూడా ఆలోచన చేయాలి. చాలాసార్లు మన ఆలోచనలు అంతా కూడా గలిబిలిగాను, తొందరపాటుగాను, ఆవేశంతో కూడుకున్నవిగాను ఉంటాయి. ఆ ఆలోచనల వలన అపార్థాలకు దారి తీసుకోవాల్సి వస్తుంది, మానసికమైన ఒత్తిడికి గురవ్వాల్సి వస్తుంది, అసమాధానాన్ని కూడా పొందుకుంటూ ఉంటాం. కాబట్టి నీ హృదయంలో కలిగే ఆలోచనలు అవి ఎటువంటివో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని తెలియచేస్తూ ఉన్నాను. హృదయంలో నుండి అనేకమైన విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే హృదయము నిండిన దానిని బట్టియే కదా నోరు మాట్లాడుతుంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఆ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు ఆల్రెడీ నీ హృదయం నిండిపోయి ఉంది అని. కొంతమంది ఎప్పుడు మాట్లాడినా ఎటకారమే మాట్లాడుతూ ఉంటారు. కారణం ఏంటంటే ఇంక లోపల నిండిపోయింది. కొంతమంది మాట్లాడితే బూతులే వస్తూ ఉంటాయి, హృదయం నిండిపోయింది. కొంతమంది మాట్లాడుతుంటే అబద్ధాలే మాట్లాడుతారు, హృదయం నిండిపోయింది. కొంతమంది మాట్లాడితే చెడ్డ తలంపులతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడతారు, హృదయం నిండిపోయింది. అంటే నీ హృదయం నిండా ఏమైతే నింపేసుకున్నావో అవే బయటకు వస్తాయి. అయితే అది సరి అయింది కాదు, అది సరి అయింది కాదు. నీ హృదయంలో ఉండవలసింది ఏంటి అని అంటే దేవుని వాక్యం. అందుకని ఈ మాటలు హృదయం అనే పలక మీద రాసుకో అని ప్రభు చెప్తారు. అంటే హృదయంలో దేవుని మాటలు ఉంటే నువ్వు మాట్లాడే ప్రతిదీ కూడా దేవుని మాటలే బయటికి వస్తాయి. అందుకే నీ హృదయాలోచనలు నీ దగ్గర పెట్టుకో, కానీ దేవుని ఆలోచనలు నీ హృదయంలోంచి వచ్చేలాగా నీ హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రం చేసుకో. నీ నడతలు నిర్దోషంగా ఉన్నాయా లేవో నువ్వు అనుకుంటావు నేను బాగానే ఉన్నాను అని, కానీ నీ ప్రవర్తన ఎలాగుందో, నీ అంతరంగం ఎలాగుందో దేవుడు పరిశీలిస్తున్నాడు. దాన్ని ఆయన పరిశోధిస్తాడట. ఆ పరిశోధించినప్పుడు నీ నడత అనగా నీ ప్రవర్తన ఎలాగుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ దృష్టికి నువ్వు బాగానే ఉంటావు, కానీ నీ దృష్టికి బాగుంటే కాదు, దేవుని దృష్టికి ఎలాగున్నావో అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. పిల్లరా, దేవుడు మన యొక్క భారాన్ని ప్రతిరోజు మోస్తూ ఉన్నాడు. అందుకే ఆయన చెప్తున్నారు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని. మనుషుడు అనేక రకాలైనటువంటి భారాల చేత నింపబడిపోతున్నాడు. మోయలేని భారం పాప భారమై ఉండొచ్చు, లేకపోతే కుటుంబ భారమై ఉండొచ్చు, ఆర్థికపరమైన భారమై ఉండొచ్చు, మరి ఇతరమైన భారాలు ఏదైతే అయి ఉండొచ్చు. ఆ భారాలను మోయలేక వేదనకు గురైపోతూ ఉన్నాడు. అందుకే ప్రభు చెప్తున్నారు, నీ భారము నా మీద వెయ్యి, నేను వాటిని మోస్తాను అని.
ఎవరు చెప్తారు? నీ అప్పులు నేను కడతానని చెప్పగలరా? నీ రోగాన్ని నేను భరిస్తానని చెప్తారా? నీ సమస్యలకు బదులుగా నేను చిక్కడిపోతానని చెప్తారా? నీకు బదులుగా ప్రమాదంలో నేను ఉంటానని చెప్తారా? నీకు బదులుగా నేను ఫలానాది చేయటానికి ఇష్టపడుతున్నానని చెప్తారా? మనకి ఎవరు అలాంటి వారు లేరు. అలాంటిది మన భారం అంతా మోస్తానని చెప్తున్నాడు ఆయన. అందుకనే ఆయన వాక్యంలో మరింతగా స్పష్టతగా తెలియజేస్తున్న మాట ఏంటి అని అంటే, నీవు చింతించవద్దు, నీ చింత యావత్తు కూడా ఆయన మీద వేసేసాయి. ఎందుకు? మన చింతలన్నీ ఆయన తీరుస్తాడట. మరి నీ భారం, నీ చింత, నీ వేదన, నీ దుఃఖం, నీ ప్రయాస అంతా కూడా ఆయన మీద మోపినప్పుడు ఆయన మోయగలుగుతాడు. ఆయన తప్పకుండా మోయగలుగుతాడు. ఒక రోజున ఒక వ్యక్తి నెత్తి మీద గడ్డి మోపు పట్టుకొని వెళ్తూ ఉన్నాడట. ఎడ్ల బండి దారిలో కనబడింది. అది చాలా దూరం నుంచి అతను మోసుకుంటూ వస్తున్నాడు. ఎడ్ల బండి కనిపించగానే ఆపమని చెప్పాడు. ఆపిన తర్వాత బండి ఎక్కించుకోవా అన్నాడట. ఎడ్ల బండి ఖాళీగానే వెళ్తుంది కనుక ఎక్కే అని చెప్తే ఆ వ్యక్తి గడ్డి మోపు నెత్తి మీద ఉంది కదా, అతను ఎక్కేసి కూర్చున్నాడట. కూర్చుని ముచ్చట్లు చెప్తున్నాడు. ముచ్చట్లు చెప్తుంటే ఈ ఎద్దుల బండి నడిపే వ్యక్తి ఒకసారి వెనక్కు చూసి, ఏంటి ఇతను మాట ఇంత బరువుగా వస్తుంది, బండి మీద కూర్చున్నా ఇంత భారంగా మాట్లాడుతున్నాడు ఏంటి అని వెనకాల గమనించి చూస్తే ఆ వెనకాల ఎక్కిన వ్యక్తి కూర్చున్నాడు, నెత్తి మీద గడ్డి మోపు కింద దించలేదట. అప్పుడు అంటున్నాడట, అయ్యా నేను నిన్ను ఎక్కించుకున్నాను కదా, మరి నువ్వెందుకు నెత్తి మీద ఆ గడ్డి మోపు పెట్టుకుని కూర్చున్నావంటే, అయ్యా నేనెక్కడమే ఎక్కువయ్యా, మరలా గడ్డి మోపు కూడా ఈ బండి మీద వేస్తే చాలా బాధ కలుగుతుంది కదయ్యా, చాలా బరువు అయిపోతాం కదయ్యా అంటున్నాడట. అతను నవ్వి, ఓ తెంగరోడా, నువ్వు ఎక్కావు, నీ నెత్తి మీద ఉన్నటువంటి గడ్డి మోపు కూడా ఎక్కింది కదా, ఇప్పుడు నువ్వు కూర్చున్నావు, అది పక్కనేసి కూర్చుంటే నీ మీద బరువు ఉండదు కదా, రెండింటినీ ఎద్దులు మోస్తున్నాయి కదా అన్నాడట. ప్రియులారా, చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ బాధ ఆ బాధ ఇన్ని బాధలు దేవుడు చెప్తే ఈ బాధలన్నీ ఆయన ఎక్కడ మోస్తాడు, ఈ భారం అంతా ఆయన ఎలా తీర్చగలుగుతాడు అని అనుకుంటున్నారు. అమాయకులారా, దేవుడు మన సమస్త భారములను మోయగలిగిన వాడు. ఆయన ఎంతటి భారమునైనా మోయగలిగిన వాడు కనుక నీ మీద ఉన్నటువంటి భారాన్ని తేలిక చేసుకోవడానికి ఆయనకు అప్పగించు. ఆయన చేస్తారు, ఆయన మోస్తారు, ఆయన కార్యాలు మన జీవితంలో జరిగిస్తారు. అప్పుడు నువ్వు చాలా ప్రశాంతంగా ఉంటావు. ఈ రోజున ప్రశాంతంగా ఉండే వాళ్ళని ఇద్దరిని చూస్తాం. ఒకరు చిన్నపిల్లలు, రెండోది పిచ్చోళ్ళు. వాళ్ళకి ఏ బాధ ఉండదండి, వాళ్ళకి ఏ బెంగ ఉండదండి. టయానికి వస్తారు, పిల్లలు తినేస్తారు, అంతే. అమ్మ అంటారు, అడుగుతారు, తీసుకుంటారు, చక్కగా తినేస్తారు. వాళ్ళు గొడవ ఏముండదు, హ్యాపీగా ఆడుకుంటారు. రెండోది పిచ్చోళ్ళు, వాళ్ళకు ఉంటుందా ఉండదా, ఆరోగ్యం బాగుందా, కుటుంబం బాగుందా, ఏమీ అవసరం లేదు, హ్యాపీగా ఉంటారు. ఈ రోజున నువ్వు హ్యాపీగా ఉండాలంటే పిచ్చోడన్నా అయిపోవాలి, లేకపోతే పిల్లోడైనా అయిపోవాలి. ఈ రెండిట్లో ఏదోటి ఉండాలి. ప్రభు చెప్తున్నారు, మీరు చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యానికి చేరలేరు. అంటే సమస్త భారం తల్లి తండ్రి మోస్తారనేటువంటి ఉద్దేశాలు ఎలాగైతే ఆ పిల్లలకు ఉంటాయో, సమస్తము చూసుకుంటాడు నా దేవుడు అనే ఉద్దేశం నీకుంటే చాలా హ్యాపీగా ఉంటావు. లేనిపోని అన్ని నెత్తి మీద పెట్టుకొని బాబో అని బీపీ షుగర్లు తెచ్చుకునే దానికంటే సమస్తాన్ని మోసే దేవుడు ఉన్నాడు గనక ఆయన మీదేసేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటావు. ఒక మనిషి తన చెడుతనం నుంచి బయటపడాలనంటే వారి వలన కానే కాదు. ఎందుకంటే మనిషి చెడుతనంలో నుంచి బయటకు రావటానికి ప్రయత్నం చేయలేకపోతున్నాడు. రోజు రోజుకి ఆ పాపము చెడుతనంలోనే కూరుకుపోతున్నాడు. బయటికి రావాలి అని అంటే కేవలము దేవుని వాక్యం మాత్రమే అతన్ని బయటికి తీసుకురాగలుగుతుంది. ఈ రోజున నీ హృదయంలో వాక్యం ఉందా? దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్నావా? ఎప్పుడైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నావో చెడుతనం నుంచి నీవు బయటకు వస్తావు. ఎందుకో తెలుసా? దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు పట్టించుకుంటున్నాడు అనేటువంటి ఒక భయం నీలో కలుగుతుంది. ఒకవేళ ఆ ఫీలింగ్ నీలో లేకపోతే నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు బ్రతుకుతావు. చాలామంది ఈ మాట చెప్పడం నేను విన్నాను. ఏంటంటే, అమ్మో మా ఆవిడంటే నాకు చాలా భయం అంటారు. బయటికి మా ఆవిడంటే
నాకు భయం లేదని చెప్తారు, తన భార్య అంటే భయం లేదని చెప్తారు, కానీ లోపల ఖచ్చితంగా భయపడతారు. ఎందుకు భయపడతారు? ఏ కారణమైనా అయి ఉండొచ్చు. నేను కొంతమందిని ఫ్యామిలీ కౌన్సిలింగ్ కొరకు అడుగుతున్నప్పుడు ఈ విషయం బయటపడింది నాకు. బయటికి ఇంత గంభీరంగా ఉంటావు, నువ్వు కూడా భయపడతావు అంటే, అమ్మ భయపడకపోతే కుదరదండి బాబు అంటారు. ఎందుకు? వాళ్ళకు తెలిసే ఉద్దేశాలు. కొంతమంది భర్తకు భయపడుతున్నట్టు నటిస్తారంటే, అంతేగాని భర్తకు భయపడరటండి ఏం ఆడ మనిషిని. తెలిసిన విషయం చెప్తున్నాను, వాస్తవం. అంటే స్త్రీలు భయపడుతున్నట్టు ఉంటారు కానీ భయపడరట. భర్త నేనెందుకు భయపడతాను అంటాడట, భయపడుతూనే ఉంటాడట. మనుషులకు భయపడడం కాదు, దేవుడికి భయపడితే చెడుతనం నుంచి దూరంగా ఉంటావు. మనుషులకు భయపడితే ఇంట్లో ఉన్నప్పుడు భయపడతావు, బయటికి వెళ్తే మళ్ళీ నీ వ్యవహారం నీదే. చూస్తున్నప్పుడు గమనిస్తారన్నప్పుడు నువ్వు అలా ఉంటావు, మళ్ళీ మామూలుగా ఉంటావు. అదే దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అని అంటే చెడుతనం దరిదాపులకు రానివు. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు అనే ఆ ఆలోచన నీలో ఉంది కనుక. బిడ్డలారా, నీ హృదయాన్ని చెడుతనం నుంచి దూరం చేసుకుని నీతిగా పరిశుద్ధంగా బ్రతకటానికి దేవునికి నిన్ను నీవు అప్పగించుకో. ఎప్పుడైతే అలాగ అప్పగించుకుంటావో నీ హృదయంలో ఉన్న చెడుతనం అంతా పోతుంది, నువ్వు పవిత్రమైన వ్యక్తిగా మార్చబడతావు. ఒక వ్యక్తి గనక దేవునికి భయపడేవాడిగా ఉండి ఆయన మార్గంలో గనక నడవగలిగితే, అతని యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టమైతే శత్రువులు సహితం మిత్రులుగా మారిపోతారట. అంటే నీ ప్రవర్తన దేవుడికి నచ్చుతుందా? శత్రువులు కూడా ఎలా మిత్రులుగా మారిపోతారు? నీ ప్రవర్తన బాగుంటే, నీ వ్యవహారం బాగుంటే, నీ జీవిత విధానం బాగుంటే శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. దేవుడు మార్చేస్తాడు అలాగా. కానీ ఈ రోజుల్లో ఎలా ఉన్నారు? మిత్రులు కూడా శత్రువులు అయిపోతున్నారు. అంటే నీ ప్రవర్తన దేవుని దృష్టికి సరిగా లేదు. అందుకే నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకొని నీలో ఉన్న చెడుతనం, నీలో ఉన్న పాపం, నీలో ఉన్న అపవిత్రత, నీలో ఉన్న దుర్మార్గం, నీలో ఉన్న కఠినత్వం, నీలో ఉన్న అబద్ధపు జీవితం మార్చేసుకో. దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతకటానికి నిన్ను సంపూర్ణంగా దేవునికి అప్పగించుకో. అప్పుడు తప్పకుండా నీ శత్రువులు సైతమైన మిత్రులుగా మార్చేస్తాడు. నీతి కలిగినటువంటి జీవితాన్ని జీవించుచు దేవుణ్ణి ఘనపరిచే బ్రతుకు నీకు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ జీవితంలో నువ్వు చేయాల్సినటువంటి గొప్ప విషయం ఏంటి అంటే, బంగారం సంపాదించుకుంటు కంటే జ్ఞానం సంపాదించడం మంచిదట. వెండిని సంపాదించడం కంటే తెలివిని సంపాదించడం ఎంతో మేలట. కానీ ఏం సంపాదిస్తున్నావు? ఏం సంపాదించాలని అనుకుంటున్నావు? బంగారం సంపాదిస్తావా? పొలాలను సంపాదిస్తావా? స్థలాలను సంపాదిస్తావా? ఆస్తులు సమకూర్చుకుంటావా? ఎంత ఇష్టమో బంగారం కొనుక్కున్నానంటే సంబరం అయిపోతుంటారు కొంతమంది. స్థలం కొనుక్కున్నానంటే ఊరంతా సాటింతారు, ఇదిగో నేను పలానది కొనుక్కున్నాను అని. ఎందుకు? దానివల్ల ఏంటి ఉపయోగం? నీకు జ్ఞానం లేదు కదా, తెలివి లేదు కదా. ఒక దినాన్న వాటన్నిటినీ విడిచిపెడతావు కదా. విడిచిపెట్టే దాని కొరకు ఇంత ఆశపడిపోయి ఆరాటపడిపోయి వాటిని సంపాదించడానికి ప్రయాసపడుతున్నావేంటి? మన సంపాదన ఇహపరమైనది కాకుండా పరలోకపరమైనదై ఉండాలి. అందుకనే మీరు ఈ భూమి మీద ధనాన్ని సమకూర్చుకోవద్దు అని ప్రభు సెలవిస్తున్నారు. ప్రియులారా, ఎందుకు సమకూర్చుకోవద్దు అంటే, ఈ భూమి మీద అవి చిమ్మెట్టు కొడతాయంటే సెద పట్టేస్తాయి, తుప్పు పట్టేస్తాయి, పాడైపోతాయి, దొంగలు వచ్చి పట్టుకుపోతారు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ధనాన్ని వాళ్ళు దోసుకుంటారు, అవి పాడైపోతాయి, ఉండవు. కానీ అక్షయధనం అనగా శాశ్వతమైనటువంటి ధనం పరలోకంలో నీ కొరకు కూర్చుకో అన్నాడు. ఆత్మల సంబంధమైన భారంతో నువ్వు ప్రయాసపడి కొంతమంది అయిన ఆత్మలను సంపాదించగలిగితే, ఆ ఆత్మలను పరలోకంలో దేవుడు ఘనమైనటువంటి ధననిధిగా నీకు మార్చేస్తాడు.
అందుకని ఈ భూ సంబంధమైన వాటిని సంపాదించుకోవటానికి ఆరాట పడొద్దు. ఇంకా ఆరాటమే, ఇంకా ఆరాటం, ఇంకా ఆరాటం. ఎంతకాలం అంటే సచ్చి వరకు ఆరాట పడడం మొదలెట్టావంటే ఆరాట పడుతూనే ఉంటావు. అందుకే వాటి కొరకు కాక దేవుని కొరకు బ్రతకటానికి నిన్ను నీవు ఇష్టపడు, సిద్ధపడు. ఈ భూ సంబంధమైన దాని కొరకు వెంపర్లాడొద్దు. నిద్ర అట్టదు, మనశ్శాంతి ఉండదు, హృదయంలో ప్రశాంతత ఉండదు, గలిబిలైపోతావు నువ్వు. ఎందుకంటే ఈ భూమి మీద ఏది సంపాదించాలన్నా అంతే. ఒకవేళ సంపాదించాల్సిన అవసరత వస్తే, అది అవసరం అనుకుంటే అప్పుడు తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. కానీ దాన్ని సంపాదించడానికి నువ్వు పడే ప్రయాసం ఉందో చూడు, అది అనవసరము అని వాక్యం సెలవిస్తూ ఉంది బిడ్డలారా. అందుకే నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకొని జ్ఞానాన్ని సంపాదించు, తెలివిని సంపాదించు. వీటిని సంపాదించట్లేదు, జ్ఞానం వృద్ధి చేసుకోవడం ప్రయత్నం చేయట్లేదు. ఈ భూ సంబంధమైన వాటిని సంపాదించుకోవటానికి ఆరాట పడుతున్నావు. కొంతమంది అనుకుంటారు మీరు పాస్టర్ గారు కాబట్టి ఈ మాటలు చెప్తున్నారు అనుకుంటావు. నేను పాస్టర్ గారిని అని చెప్పటం లేదు, దేవుని వాక్యం చెప్తుందని చెప్తున్నాను. ఇవి నా మాటలు కాదు, దేవుని మాటలు, ఆయన ఉద్దేశం ఇది. అందుకే ఆయన ఉద్దేశాలు గమనించు. ఎందుకంటే ధనవంతులు, భాగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, గొప్ప గొప్పవారు, ఈ భూ సంబంధంగా ఎంతో సంపాదించిన వారు ఊరి చివరి మట్టిలో పాతి పెట్టబడ్డారు. వారు పోయేటప్పుడు వారి బలము, ధనం, బలగం ఏది వారి వెంట రాలేదు. అంటే ఇంత సంపాదించి ఇంత వెలగబెట్టుకొని చివరికి ఏమీ లేని వారైపోయారు, సమస్తం విడిచిపోయారు. అందుకే అది సంపాదించొద్దు అంటున్నాడు. జ్ఞానం సంపాదించేవా ఇతరులకు ఉపయోగపడతావు, తెలివి సంపాదించేవా నిన్ను నువ్వు కట్టుకుంటావు, బ్రతుకు నీతిగా ఉంటుంది, 10 మందికి ఆదర్శంగా మార్గదర్శంగా ఉంటుంది. నీ ప్రవర్తన కనిపెట్టుకో. ఎప్పటికప్పుడు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలాగున ఇతరులతో నీ వ్యవహార శైలిని కలిగి ఉన్నావు. ఎప్పటికప్పుడు నీ ప్రవర్తన కనిపెట్టుకుంటే నీ ప్రాణాన్ని కాపాడుకుంటా. నీ ప్రవర్తన గురించి నీకు ఆలోచన ఉందా? కనిపెట్టుకుంటున్నావా? గలిబిలి చెందుతున్నావా? నీ ప్రవర్తన కనిపెట్టుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. నాశనానికి ముందట గర్వం నడుతుందట. దేని కొరకు గర్వపడుతున్నావు? దేన్ని చూసుకొని గర్వపడుతున్నావు? నాకేంటి అనేటువంటి స్వభావం నీలో వచ్చింది అని అంటే ఆటోమేటిక్గా నాశనం నీకు స్టార్ట్ అయ్యింది అని అర్థం. దేనిని చూసి నువ్వు విర్రవీగుతున్నావో, ఎవరు ఉన్నారని పేటరేగిపోతున్నావో, ఎవరిని బట్టి తలబిరుసుతనాన్ని కలిగి ఉన్నావో దానిని బట్టి నీకు నాశనం వచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వు గర్వంతో ఉన్నావు కాబట్టి నువ్వు నాశనం అయిపోతున్నాడానికి నాంది అని. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు. పెద్ద ఆయన అంటే వయసులో పెద్ద ఆయన ఏం కాదు, యంగరే. అయితే అతను ఎంత రెచ్చిపోయేవాడంటే చాలా విర్రవీగే మాటలు మాట్లాడేవాడు. పాస్టర్స్ మీటింగ్ వచ్చి పాస్టర్ గారులే అంటూ ఉండేవాడు. అలాంటి పరిస్థితి. ఓ రోజు ఓపెన్ మీటింగ్ పెట్టారు. ఓపెన్ మీటింగ్ స్పీకర్గా పిలిచారు. అతను ఏమీ దేవుని సేవకుడు కాదు, సోషల్ కార్యక్రమాన్ని చేస్తాడు. అతను పేరు చెప్తే ఈజీగా తెలిసిపోద్ది, అది చెప్పడం నాకు ఇష్టం లేదు. లోకల్లోనే ఉంటాడు అతను. వాళ్ళ నాన్నగారు చూసి వాళ్ళ నాన్నగారి పేరుని బట్టి ఓ పెద్ద బిల్డప్ ఇచ్చేవాడు. అప్పుడు చాలా గర్వంతో ఉండేవాడు. ఆ మీటింగ్ వచ్చాడు. మీటింగ్ వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు ప్రసంగం చేస్తూ, పాస్టర్లో మీకు ప్రత్యక్ష గుడారం గురించి తెలుసా? బలిపీఠం అంటే తెలుసా? మందసం ఎక్కడుంటుందో తెలుసా? తెలదు మీకు. మీకెందుకు తెలుస్తుంది? రండి నేర్చుకోండి, నేను చెప్తాను మీకు అని చాలా ఎక్స్ట్రా మాట్లాడాడు. నాకు విపరీతమైన కోపం వచ్చేసింది. మీటింగ్లో వెనకాల కూర్చున్నాను నేను. చాలా కోపం వచ్చేసి ఇంక స్టేజ్ దగ్గరికి వెళ్ళి అతన్ని కసిరేలేనంత చిరాకు వచ్చేసి చుట్టుపక్కలతో చెప్పాను, ఇతను మాట్లాడుతున్న వ్యవహారం బాగలేదు. వచ్చిందేంటి? ఓపెన్ మీటింగ్లో పాస్టర్ గారులు మాట్లాడుతున్నాడేంటి? వచ్చా మీకు, తెలుసా మీకు అంటాడేంటి?
అని చెప్పేసి అతని మీద కోపగించుకుంటే, నాతోటి సేవకులు, అయ్యా ఎందుకు మనం మాట్లాడడం, ఆయన ఏదో చెప్పుకొని పోనీలండి అని అంటే, సేవకుల గురించి అపార్థంగా మాట్లాడుతున్నాడు. ప్రత్యక్ష గుడారం గురించి తెలియదు, బలిపీఠం గురించి తెలియదు సేవకులకి. అతని దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలా, అతని సేవకుడా, అతను వాక్యం చెప్పడానికి పిలవడమే తప్పు అని చెప్పాను. తర్వాత కాలంలో నేను ఫెలోషిప్ ప్రెసిడెంట్ అయ్యాను. ఫెలోషిప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత చెప్పాను, ఎవరు కూడా అతన్ని ఏ కార్యక్రమంలో కూడా ఇన్వాల్వ్ చేయటానికి పిలవద్దని చెప్పాను. ప్రతి సంవత్సరం అతను క్రిస్మస్కి ఏదో ఫండ్ ఇస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఏదైనా కార్యక్రమాలు ఉన్నా లేకపోయినా నేను వస్తాను అని చెప్తాడు. అలా చెప్తుంటే రావద్దని చెప్పాను నేను. అలాగా అతను ఎవరిని పిలవద్దని చెప్పాను. అలాగున చాలా సంవత్సరాలు బట్టి అతను పిలవడం మానిపించేశాను. కారణం ఏంటంటే, అతను గర్వంతో పేటరేగిపోతున్న పరిస్థితులు. ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరి ముందు మాట్లాడుతున్నాడు, ఎక్కడ మాట్లాడుతున్నాడు తెలియక మాట్లాడుతున్నాడు. ఆ గర్వము నాశనానికి దారి తీస్తుందని అర్థమైంది. ఈ తర్వాత జరిగిన విషయం ఏంటంటే, చాలా దెబ్బలు పడ్డాయి, సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు ప్రియులారా, అందుకే నువ్వెప్పుడు గర్వం కలిగి ఉండకు. పెద్ద పెద్దోళ్ళే మట్టు కరిచేశారు, నువ్వెంత. అందుకనే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. అంటే గర్వపడుతున్నావంటే ఆటోమేటిక్గా నాశనం నీకు త్వరలో వస్తుంది అని అర్థం. చాలామంది అంట పని చేయాలంటే ఆకలి వేయాలటండి, లేకపోతే పని చేయరట. మరి నువ్వు ఆకలి వేసినప్పుడే పని చేస్తున్నావా? లేకపోతే పని చేయి, పని చేస్తే ఆకలి వేస్తుంది, అవసరం కూడా తీర్చబడుతుంది. చివరిగా దీర్ఘశాంతం కలిగి ఉండమన్నాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలన్నాడు. వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన వారుగా ఉన్నాం. మనసును స్వాధీనపరుచుకోవాలంటున్నాడు. మనసును స్వాధీనం పెట్టుకోగలవా? కంట్రోల్లో పెట్టగలవా? ప్రాకారం లేక పాడైన పురం ఎట్టిదో తన మనసును స్వాధీనంలో పెట్టుకోలేనాడు అటువాడిని అంటాడు మరొక చోట. అంటే నీ హృదయాన్ని స్వాధీనంలో పెట్టుకోలేకపోతున్నావు, కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నావు అని అంటే నువ్వు ప్రమాదంలో ఉన్నావు అని అర్థము. అందుకనే నీ మనసును కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయి. చూపెళ్ళిన చోట మనిషి వెళ్ళకూడదు, మనిషి వెళ్ళిన చోట మనిషి వెళ్ళకూడదు. వెళ్తే ప్రమాదం వస్తుంది. అందుకే మనసును స్వాధీనంలో పెట్టుకొని చక్కగా బ్రతుకు. నీ జీవితాన్ని ఇతరులకు మాదిరికరంగా, దేవునికి మహిమార్థంగా నీ జీవితాన్ని ఉండని. అలాగూ ప్రభువులో సాగిపోండి. విన్న వాక్యాల్లో ఏ వాక్యం అయితే నీ హృదయాన్ని ప్రభు పరిశోధించి తెలియచేశారో లోపాలను సరిచేసుకో. నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటే నేర్చుకో, బలపరచబడు. ఇతరులకు దీవెనకరంగా మాదిరికరంగా ఉండటానికి నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. ప్రతిరోజు ఒక శిలను చెక్కుతున్నప్పుడు అది అద్భుతమైన శిల్పంలాగా ఎలా మార్చబడుతుందో, రాయి లాంటి మనల్ని కూడా దేవుడు వాక్యం అనేటువంటి సుత్తు చేత చెక్కుతూ ఉన్నాడు, ఊలి చేత చెక్కుతున్నాడు. లోపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ సరి చేసుకొని నీ హృదయాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకొని నీతికి అప్పగించుకొని బ్రతకగలిగితే ఒక దీవెనకరమైన వ్యక్తిగా ఈ సంఘంలో, సమాజంలో ఖచ్చితంగా ఉంటాం. అటు విధంగా ఉండాలని ప్రభు సేవకుడిగా మనసారా కోరుకుంటూ, లోపాలుంటే తీసేసేయండి, సరి చేసుకోవాల్సి ఉంటే సరి చేసుకోండి. నేను సరి చేసుకోను అనే స్వభావం ఎప్పుడూ ఏ వయసులో ఉండకూడదు. జీవితాంతం నేర్చుకోవడమే, జీవితాంతం సరి చేయబడమే. అలాగూ నడుచుకోగలిగితే దైవిక దీవెన ఎప్పుడూ ఉంటుంది. దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.